అంటే గిట్ స్టాష్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో గిట్ స్టాష్ అనేది చాలా ఇంపార్టెంట్ కమాండ్. సో ఈ గిట్ స్టాష్ని ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో యాక్చువల్గా గిట్ స్టాష్ అంటే ఏంటంటే, ముందు టెక్నికల్గా వెళ్ళే ముందు, సో స్టాష్ అంటే ఏంటంటే తెలుగులో దాచిపెట్టడం అనమాట. ఇంగ్లీష్లో టు హిడెన్ సంథింగ్ సీక్రెట్లీ, ఏదైనా దాచిపెట్టడం కాని రాకుండా సెక్యూర్గా అనేదాన్ని మనం స్టాష్ అంటాం అనమాట. సో ఈ స్టాష్ అనేది ఏంటంటే, సపోజ్ నేను ఒక అప్లికేషన్లో వర్క్ చేస్తాను. అప్లికేషన్ వర్క్ చేసినప్పుడు నేను కొన్ని చేంజెస్ చేశాను అనమాట. ఫైల్స్లో చేంజెస్ చేసిన తర్వాత నేను పుల్ తీసుకోవాలి, నా కామన్ బ్రాంచ్ నుంచి నేను పుల్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను కమాండ్ పెట్టి కామన్ బ్రాంచ్ నుంచి పుల్ తీసుకుంటాను. గిట్ పుల్ ఆరిజిన్ కమాండ్ అని పెట్టి నేను పుల్ తీసుకుంటాను అనమాట. సో ఇలా పుల్ తీసుకునేటప్పుడు ఏమంటారంటే, సపోజ్ నేను ఇక్కడ మెయిన్ డాట్ ఫైల్లో చేంజ్ చేశాను. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా సేమ్ అదే ఫైల్లో చేంజెస్ చేశారనుకోండి, అప్పుడు మనం పుల్ తీసుకునేటప్పుడు అది ఏమంటుందంటే, లేకపోతే మీరు ఫస్ట్ పుష్ అయినా చేయండి సర్వర్కి, లేకపోతే కమిట్ అయినా చేయండి అని ఒక మెసేజ్ వస్తుంది అనమాట. సో ఆ మెసేజ్ వచ్చినప్పుడు మనం కమిట్ కానీ పుష్ కానీ చేస్తాం అంటే మనం మిడిల్ ఆఫ్ ద వర్క్ ఉన్నాం అనమాట. మన వర్క్ ఇంకా కాలేదు, మన వర్క్ ఇంకా చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంది, అంటే బగ్స్ ఉన్నాయన్నమాట. మనం అప్పుడు పుష్ చేయకూడదు అనమాట. సో పుష్ చేస్తే ఏం చేస్తాం, మనకి ఇష్యూస్ అవుతాయి. మనం పుష్ చేసిన తర్వాత మనం ఎక్కడ చేంజెస్ చేసినో ట్రేస్ చేయాలంటే మనకి చాలా కష్టమైద్ది అనమాట. అదేవిధంగా కమిట్ కూడా చేయలేము. కమిట్ కూడా చేస్తే ఏంటంటే మన చేంజెస్ అన్ని లోకల్లో సేవ్ అయిపోయి ఉంటాయి అనమాట. అప్పుడు మనకి ఇక్కడ చూపించదు మనం ఏం చేంజెస్ చేసినామా అని. అప్పుడు కూడా మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. లైక్ అప్పుడు మనం ఒకవేళ మిస్టేక్లో మనం చూసుకోకుండా పుష్ చేసేస్తే మన ఫైల్లో ఏదైనా మనకు తెలుస్తుంది ఏ ఫైల్లో చేంజెస్ ఉన్నాయో, కానీ మనం అదేమన్నా ఓవర్లుక్లో ఆ ఫైల్ చేంజెస్ చేస్తే అది చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ ప్రొడక్షన్లో ఉంటే, టెస్టింగ్లో ఉంటే ఏం కాదు, ప్రొడక్షన్లో ఉంటే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం కమిట్ కాకుండా పుష్ కాకుండా చేయడానికి ఉన్న కమాండ్ గిట్ స్టాష్ అనమాట. సో ఈ స్టాష్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం చేసిన చేంజెస్ అన్నిటిని సేవ్ చేసుకొని మనం ఏదైతే పుల్ చేసుకొని తర్వాత మళ్ళీ మన చేంజెస్ అన్నిటిని గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం చేసిన చేంజెస్ని స్టోర్ చేసుకొని, లైక్ కమిట్ చేయట్లా పుల్ చేయట్లా, లోకల్లో స్టోర్ చేసుకొని అది సపరేట్గా మళ్ళీ దాని తర్వాత మనం పుల్ చేయడానికి ఉపయోగపడే కమాండ్ ఏంటంటే గిట్ స్టాష్ అనమాట. సో అది ఏ విధంగా చేయాలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ 2 చేంజెస్ ఉన్నాయి. ఈ 2 చేంజెస్ని నేను ఈ 2 చేంజెస్ని నేనేం చేయాలంటే సేవ్ చేయాలన్నమాట. లైక్ నేను పుల్ తీసుకోవాలి. సో ఈ 2 చేంజెస్ని నేను ముందు సేవ్ చేస్తాను, అంటే కమిట్ కాదు, ఇది జస్ట్ సేవింగ్ అనమాట, కాని రాకుండా సేవ్ అయితే. సో ఆ విధంగా నేను గిట్ స్టాష్ అని కొడతాను అనమాట. గిట్ STASH స్టాష్ అని కొట్టగానే ఇక్కడ మీరు చూస్తే ఈ 2 చేంజెస్ వెళ్ళిపోతాయి అనమాట. ఈ 2 చేంజెస్ ఇప్పుడు ఇక్కడ కనిపించవు, అంటే ఈ 2 చేంజెస్ సపరేట్గా స్టోర్ అయినాయి అనమాట. ఆ స్టోర్ అయినప్పుడు అదేంటంటే ఇదనమాట, సేవ్డ్ వర్కింగ్ డైరెక్టరీ ఇండెక్స్ స్టేట్ WIP విప్ ఆన్ మెయిన్, అండ్ మన కోడ్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి మన కోడ్ అనమాట. మన స్టాష్ కోడ్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు పుల్ తీసుకుంటాం సర్వర్ నుంచి, గిట్ పుల్ అని మనం కమాండ్ తీసుకొని పుల్ చేసేసుకున్నాం మన కోడ్. తర్వాత మన కోడ్ అంతా బాగా పుల్ అయిపోయింది, వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ చేసిన చేంజెస్ అన్నిటిని మళ్ళీ రివర్ట్ చేయాలన్నమాట. లైక్ ఈ సేవ్ చేంజెస్ అన్ని మనకు రావాలి. సో అప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే గిట్ స్టాష్ అప్లై, గిట్ స్టాష్ APPLY అప్లై అనమాట. సో గిట్ స్టాష్ అని అప్లై కొట్టగానే మనకి ఇక్కడ మనం చేసిన చేంజెస్ అన్నిటిని మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి. ఇక్కడ చూసారా, మళ్ళీ మన చేంజెస్ అన్నిటిని వెనక్కి వచ్చినాయి, ఇందాక పోయినాయి మళ్ళీ వచ్చేసినాయి. సో ఈ విధంగా మనం స్టాషింగ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇంకోసారి నేను స్టాష్ చేశాను, సపోజ్ నేను ఇంకొక ఫైల్లో చేంజ్ చేస్తాను. సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ఒక ఈ ఫైల్ కాదు, ఇంకొక ఫైల్లో చేంజ్ చేస్తే, సపోజ్ వ్యూలోకి వెళ్ళి స్క్రీన్స్లో అడ్రస్ స్క్రీన్స్లో నేను ఒక కమాండ్ ఏదో ఒకటి యాడ్ దిస్ కమాండ్, ఓకే, నేను ఇక్కడ ఇంకొక ఫైల్ చేంజెస్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆ ఫైల్ చేంజ్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ స్టాషింగ్ చేస్తాను. లైక్ మళ్ళీ స్టాషింగ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపించడానికి, ఇలా మన స్టాష్ అప్లై కొట్టగానే వచ్చేసింది కదా. సో మీరు స్టాష్ అప్లైని ఎట్లా పడితే అట్లా కొట్టమాకండి, ఎందుకంటే ఒకసారి కొట్టండి, చాలా కేర్ఫుల్, లేకపోతే వేరే అన్వాంటెడ్ చేంజెస్ అన్నీ వచ్చేసి
మీ డైరెక్ట్లో పడతాయి. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే లాస్ట్ ఏదైతే మనం స్టాష్ చేసామో ఆ చేంజెస్ అన్నీ వస్తాయి అనమాట. అలా కాకుండా నేను మళ్ళీ స్టాష్ చేస్తాను, గిట్ స్టాష్ అప్లై అనమాట. సో యువర్ లోకల్ చేంజెస్ ఫాలోయింగ్ విల్ బి ఓవర్ రిటర్న్ బై మెర్జ్. ఓకే మనం ఇవన్నీ స్టేజ్ చేసేసాం, అప్లై కాదు. సో మనం ఫస్ట్ స్టాష్ చేయాలి, గిట్ స్టాష్ చేస్తాను నేను. సో గిట్ స్టాష్ చేసేసా. మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకోటి వచ్చిందనమాట. సో ఇలా మనం చేసిన స్టాష్ అన్నిటికీ మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ గిట్ స్టాష్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. గిట్ స్టాష్ లిస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసింది చూసారా, ఇలా మనకి లాస్ట్ వచ్చింది, మన లాస్ట్ వచ్చేసింది మన ఇక్కడ వస్తుంది అనమాట. మనం అప్లై కొట్టగానే ఆటోమేటిక్గా లాస్ట్ వచ్చేసింది. అలా కాకుండా మనకి ఏదైనా పర్టికులర్ది కావాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే గిట్ స్టాష్, ఇక్కడ చూసారా ప్రతిదానికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది అనమాట. సో నాకు ఈ 2 కావాలనుకుంటే గిట్ స్టాష్ అప్లై -- ఇండెక్స్, తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఐడి కావాలనుకుంటే అది. ఇప్పుడు సపోజ్ నాకు ఫస్ట్ది కావాలనుకుంటే ఫస్ట్ దాంట్లో ఓన్లీ మెయిన్ అను లాంచ్ దాంట్లోనే చేంజెస్ ఉంటాయి. సో నేను ఫస్ట్ది కావాలనుకుంటే నేను ఇలా ఫస్ట్ దాని మీద క్లిక్, ఫస్ట్ది కాదు సారీ 0 దాంట్లో ఉంటుంది అనమాట. సో నేను 0 ఇండెక్స్ అని ఇస్తాను. సో 0 ఇండెక్స్ అన్నప్పుడు ఇవి వచ్చేస్తాయి, గిట్ స్టాష్ గిట్ లిస్ట్. సో ఇక్కడ మనకి వచ్చేసింది, మన ఓన్లీ 2 చేంజెస్ వచ్చినాయి. యాక్చువల్గా ఇదేంటంటే ఈ ఆర్డర్ ఏంటంటే మన లేటెస్ట్ అన్ని టాప్లోకి వస్తాయి అనమాట. లైక్ లేటెస్ట్ స్టాష్లన్నీ టాప్లోకి వస్తాయి, ఓల్డ్ అన్నీ బాటంలోకి వస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ మనం ఒకవేళ కావాలనుకుంటే కమాండ్కి నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ మనం ఏదైనా ఒక స్టాష్ చేస్తుంటే దానికి నేమ్ కూడా ఇవ్వచ్చు. మనకి గిట్ స్టాష్ అని అఫీషియల్గా మన డాక్యుమెంటేషన్ ఉంటుంది, గివ్ నేమ్. ఇక్కడ మనకి ఒక కమాండ్ ఉంది చూసారు, గిట్ స్టాష్ పుష్ -m గిట్ క్లియర్. ఒకవేళ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట. సో గిట్ స్టాష్ పుష్ -m అంటే మెసేజ్, పుష్ అంటే గిట్ స్టాష్లోకి పుష్ చేయడం, లేటెస్ట్ కోడ్ అని ఒక నేమ్ ఇచ్చేసి కొట్టేసా. ఇప్పుడు నేను గిట్ లిస్ట్ కొట్టుతా. సో గిట్ లిస్ట్ కొట్టగానే ఇక్కడ చూసారా మనకి ఇక్కడ దీని ప్లేస్లో మనకి నేమ్ వచ్చిందనమాట. ఈ విధంగా మనం నేమ్తో పెట్టుకుంటాం, కానీ మనం గెట్ చేసుకునేది మాత్రం బై ఇండెక్స్ అనమాట. లైక్ ఇక్కడ మనకి ఇక్కడ ఇండెక్స్ కాడ మనకి లేటెస్ట్ దానికి ఇండెక్స్ ఏముంది, ఎందుకంటే మనం నేమ్ పెట్టకపోతే ఏంటంటే మనకి ఈ విధంగా సేమ్ నేమ్ వస్తుంది అనమాట. అందుకోసమే మనం ఇలా పెడతాం. సో ఇక్కడ మనం ఇండెక్స్ 0 కావాలి కాబట్టి ఇలా 0 అని పెట్టేసుకుంటే మనకి ఆ చేంజెస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ కమాండ్ అయితే లైఫ్ సేవర్ అనమాట, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు నాకు ఈ గిట్ స్టాష్ లిస్ట్ అంతా మనకు అవసరం లేదు, నేను ఇప్పుడు ఆల్ క్లియర్గా ఉన్నా అనుకున్నప్పుడు మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. గిట్ స్టాష్ క్లియర్ అని కొడితే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. లైక్ ఇక్కడ మనం సేవ్ చేసింది సేవ్ జరిగింది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి లిస్ట్ అంతా క్లియర్ అయిపోయింది అనమాట. ఇది గిట్ స్టాష్ గురించి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తా కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.